ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. మాజీ మంత్రి రోజాకు కొత్త ప్రమాదం ఎదురైంది. ఆమెను పార్టీ నుంచి సాగనంపుతారన్న ప్రచారం ఇప్పుడు జోరుగా నడుస్తుంది ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో. దానికి కారణం లేకపోలేదు. ఆమె తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. సహజంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి తన మిత్రుడు కేసీఆర్ కు శత్రువు, ఆపై తన శత్రువు చంద్రబాబుకు సన్నిహితుడు. అటువంటి రేవంత్ తో షేక్ హ్యాండ్ చేశారు రోజా. అందుకే రోజాకు మున్ముందు కష్టాలు తప్పవని స్పష్టమవుతుంది. ఎందుకంటే గతంలో రేవంత్ ఇచ్చిన విందుకు హాజరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు శంకరగిరి మాన్యాలు పట్టించారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మాజీ మంత్రి రోజాకు ఇదే పరిస్థితి వస్తుందన్న టాక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గట్టిగా వినిపిస్తుంది. ఢిల్లీ టూర్లో ఉన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఆ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి ఆర్కే రోజా ఎదురుపడ్డారు అనుకోకుండా. ఒకప్పుడు ఈ ఇద్దరు టీడీపీలో పనిచేసిన వారే. సో ఆపై సినీ యాక్టర్, పైగా మహిళా నేత. అందుకే రేవంత్ రెడ్డి చెల్లెమ్మ అంటూ పలకరించారు. ఆయనే కాదు, కొత్తగా రాజ్యసభకు తెలంగాణ నుంచి ప్రమోట్ అయిన వేం నరేందర్ రెడ్డి కూడా ఏమ్మా రోజమ్మ అంటూ పలకరించారు. దీంతో రేవంత్ రెడ్డితో పాటు నరేందర్ రెడ్డికి ఆమె షేక్ హ్యాండ్ ఇచ్చారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె బయటకు వెళ్ళడమో లేకుంటే బలవంతంగా బయటకు పంపడం జరగడం ఖాయమన్న ప్రచారం జరుగుతుంది. 2023లో తెలంగాణకు సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సమయంలో ఆయనకు శుభాకాంక్షలు చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి. పైగా కొడాలి నాని లాంటి వారు మాకు అవసరం అనుకుంటే సోనియా గాంధీతో మాట్లాడుకుంటాం తప్ప రేవంత్ రెడ్డితో తమకు పని ఏంటన్నట్టు మాట్లాడారు. పైగా రేవంత్ రెడ్డి ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ఎంపీలకు ఇచ్చిన విందుకు హాజరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులకు తలంటారు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత వారికి ఎంపీ సీట్లు కూడా దక్కలేదు. ఇప్పుడు రోజాకు అదే పరిస్థితి వస్తున్న టాక్ పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తుంది. విభిన్న రాజకీయం నిజంగా తెలుగు రాష్ట్రాల్లో. సో స్పష్టమైన ఒక గీత కనిపిస్తోంది. చంద్రబాబుకు వ్యతిరేకి కేసీఆర్, అందుకే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకిగా మారిపోయారు రేవంత్ రెడ్డి. ఎందుకంటే చంద్రబాబుకు వ్యతిరేకి కేసీఆర్, రేవంత్ రెడ్డి సన్నిహితుడు కావడం జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడని విషయం. అందుకే సాటి తెలుగు రాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి కనీసం పలకరించలేదు జగన్మోహన్ రెడ్డి. కేవలం ఆయన చంద్రబాబుకు సన్నిహితుడు అన్న కారణంతోనే పట్టించుకోలేదు జగన్. సో బద్ధ విరోధిగా రేవంత్ను చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అటువంటి రేవంత్ ఇచ్చిన విందుకు హాజరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలను పక్కన పడేశారు జగన్. ఖచ్చితంగా ఇప్పుడు మాజీ మంత్రి రోజాను కూడా ఇలానే పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే ఆమెను వ్యతిరేకిస్తున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కానీ ఎక్కడో తనను అభిమానిస్తున్నారన్న సాఫ్ట్ కార్నర్తో రోజాను వెనకేసుకొచ్చారు. కానీ అదే రోజా తనకు సన్నిహితుడైన కేసీఆర్ను వ్యతిరేకించే రేవంత్ రెడ్డిని తాను ఆగర్భ శత్రువుగా భావించే చంద్రబాబుకు సన్నిహితుడైన తెలంగాణ సీఎంతో షేక్ హ్యాండ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఊరుకుంటారా? ఖచ్చితంగా రోజాపై వేటు పట్టడం ఖాయం. సో వచ్చే ఎన్నికల్లో ఆమెకు టికెట్ దక్కకపోవడం అంతకంటే నిజం. చూడాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ డెసిషన్ తీసుకుంటారనేది. చూస్తూనే ఉండండి మనం టీవీ.